అహ్మదాబాద్లోని ఖోఖ్రా ప్రాంతంలో ఆగస్టు 19, 2025న సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్ వద్ద 10వ తరగతి విద్యార్థి నయన్ సతానీ 8వ తరగతి ముస్లిం విద్యార్థి చేతిలో హత్యకు గురయ్యాడు. ఒక చిన్న వాగ్వాదం కత్తితో దాడికి దారితీసింది. నయన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటన తర్వాత ఆ నయన్ కుటుంబం, సింధీ సమాజం, ఇతర తల్లిదండ్రులు స్కూల్ వద్ద నిరసనలు చేశారు. ఆ ముస్లిం విద్యార్థిని జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నారు. మైనర్ కదా, పేరు చెప్పకూడదన్నమాట. స్కూల్ ఆ విద్యార్థిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది పోయి వాటర్ ట్యాంకర్ పిలిపించింది. ఎందుకు? రక్తాన్ని తుడిచేయడానికి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక ప్రాణం తీశాక తీరిగ్గా తోటి అబ్దుల్లాస్తో చాట్ చేస్తూ, అవును ప్రాణం తీశాను, ఏంటి నేనే తీశానని చెప్పు అని చెప్పిన ఆ మెంటాలిటీ. 8వ తరగతి అంటే 12 నుంచి 13 ఏళ్ల వయసు. ఇదే నా గంగా జమున తెహజీబ్ రామ్ రహీం బాయి బాయి అంటే. ఇదేనా సెక్యులరిజం అని ఏ ఒక్కడు ప్రశ్నించడు ఈ రోజున. ఒక చిన్న పిల్లాడు పెద్దోడిలా ప్రాణం తీస్తే వాడికి పెద్దోళ్ళకి వేసే శిక్షలే వేయాలి అంటున్నారు ఇతర తల్లిదండ్రులు అందరూ కూడా. ఒక కుటుంబం అభం శుభం తెలియని ఒక కొడుకుని పోగొట్టుకుంది. చంపినోడి మెదళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ద్వేషం నింపి ఉంటారు. ఆ స్కూళ్ళలో ఇలాంటి ఘటనలు జరగడం మొదటిసారి కాదంట. ఇలా ఆయుధాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోరంట. ఏదైనా మన వరకు వస్తే చూసుకుందామని ఇన్నాళ్ళు ఎవరు ప్రశ్నించలేదు. మొక్కై వంగనిది మానే వంగుతుందా? అందుకే కదా హిందువుల రక్షణ కోసం, మన దేవాలయాల రక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు సనాతన రక్ష బోర్డు పెడతా అన్నారు. హిందూ రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు రావాలి. 12 ఏళ్లకి ఆయుధం పట్టుకుని తిరిగే వీళ్ళు గొడవ జరిగితే తలదించుకు వెళ్ళు అని చెప్పే హిందువులు. మార్పు రావాలి. తప్పుని ప్రశ్నించాలి. బటేంగేతో కటేంగే. విడిపోయామా, చచ్చిపోతాము, కలిసి ఉండండి అని ఈరోజు ఆ తల్లిదండ్రులు, మిగతా తల్లిదండ్రులు అందరికీ కలిసి పోరాడుతున్నారు.